ఇంకోటి చెప్తున్నా పాస్టర్ జాన్ బాబు, ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలి మీకు. లైవ్లో నేను కాల్ చేస్తాను ఆయనకి. మరి ఏదో ఫోన్ ఎత్తుతాడా అనేది చూద్దాం. ఎత్తితే కనుక నేనేం మాట్లాడాలో మాట్లాడతాను, మీరు కూడా విందురు. కానీ ఏంటంటే ఆదివారం సెలవు రద్దు, భారీ కుట్రకు తెరలేపిన హిందూ సంఘాలు అని ఒక వీడియో పెట్టారు. అది నిజమా అండి? ఎప్పుడు చేద్దాం సార్ అనేసరికి ఫోన్ కట్ చేస్తున్నాడు. ఇంటర్నెట్లో చూడండి, పాస్టర్ జాన్ బాబు గారి భాగవతం చూడండి. అమాయకులు. ఇంకొక తెలుసా అండి, మొన్న ఎప్పుడో ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఎవరికో ఫోన్ చేసి పలానా వాళ్ళ నెంబర్ ఇవ్వండి, నేను వాళ్ళకి కొద్దిగా సహాయం చేద్దామని ఆమె అంటే, నెంబర్ ఇవ్వచ్చు కదండి, ఆ పాస్టర్ గారు నెంబర్ ఇవ్వచ్చు కదా. నెంబర్ ఇవ్వకుండా లేదు నాకు పంపించేసేయి నేను ఇచ్చేస్తా అంటే ఏమన్నా మిగుదామనా? ఆమె ఇచ్చిన తర్వాత ఏమైనా మిగేద్దాం అనుకుంటున్నారా? ఈ కృషి పాల్ సంబంధించిన అప్డేట్ పూర్తి ఆధారాలతో నేను రేపు ఒక వీడియో చేస్తున్నాను, విత్ ఎవిడెన్స్తో. 4 దిక్కులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4 దిక్కులలో ఏ దిక్కు నుండైనా వచ్చి నువ్వు చెబుతున్న వాదన తప్పు అని ఒకవేళ నిరూపిస్తే 1 ఎకర్ ల్యాండ్ నేను వారి పేరు మీద ఆన్ ద స్పాట్ రాసిస్తా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఎవరైనా అంత మేధావి, అంత బైబిల్ తెలిసిన పాండిత్యం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే, అంత సబ్జెక్ట్ ఉంటే రా మాట్లాడుకుందాం. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అని పేరిట అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత 4 లేదా 5 రోజుల క్రితం 6 డేస్ బ్యాక్ పాస్టర్ జాన్ బాబు గారు అలాగే పాస్టర్ సాల్మోన్ గారు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, ఒక అబద్ధాన్ని. ఆ అబద్ధం కూడా ఎంత ఘోరాతి ఘోరమైనదంటే, క్రైస్తవులకు, క్రైస్తవ వేతరులకు గొడవలు రేపి, కలహాలు రేపి, ఒకరికొకరు తిట్టుకుంటూ ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి తీసుకునే ఒక మహాకుట్రతో వీడియో చేశారు అని ఆధారాలతో సహా నేను ఆ వీడియోలో జేమ్స్ గంధాల అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో ఆధారాలతో సహా, ఇదిగో మీరు ఏ మోదీ ఈ ఆదివారం సెలవు దినం లేకుండా చేస్తానని మీరు అబద్ధాలు చెప్తున్నారో, అదే మోదీ తార్ఖండా అనే రాష్ట్రంలో దుమ్కా అనే జిల్లాలో జేఎంఎం అనే పార్టీ ఆదివారం సెలవు దినాన్ని తీసివేసి శుక్రవారం సెలవు దినంగా ప్రకటించింది. ఆ ప్రకటించిన దాన్ని ఖండిస్తూ, ఖండన చేస్తూ మోదీ మాట్లాడాడు. దీనిని మీరు మీ స్వార్థాల కొరకు, మీ లాభాదేవీల కొరకు క్రైస్తవ్యాన్ని బలి చేస్తున్నారని చాలా కఠినమైన భాషతో, ఇలాగైనా తమ తప్పును సరిచేసుకొని ఆ వీడియో డిలీట్ చేసి క్రైస్తవ్యంలో వెళుతున్న ఈ తప్పు సమాచారాన్ని ఆపేస్తారని చేయడం జరిగింది. 6 రోజుల క్రితం వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోకు నేను కౌంటర్గా ఆ వీడియో విన్న తర్వాత పాస్టర్ సాల్మోన్ గారు వీడియో డిలీట్ చేయడం జరిగింది. ఆయన కాల్ చేసి కూడా చెప్పడం జరిగింది. కానీ పాస్టర్ పాస్టర్ జాన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో, ఈ పాస్టర్ జాన్ బాబు గారు డబ్బుకు మరి బాగా మరిగిపోయడం తెలియదు, కానీ యూట్యూబ్లో వచ్చే చిల్లర డబ్బుల కోసం క్రైస్తవ్యాన్ని సైతం, క్రీస్తును సైతం అమ్మేద్దామని నిర్ణయించుకున్నాడేమో తెలియదు. కానీ ఇది తప్పు సమాచారము, ఇది కరెక్ట్ కాదు, ఇది క్రైస్తవ్యానికి నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఆ వీడియో వినండి. ఈ వీడియో కింద కూడా ఆ వీడియో యొక్క లింక్ నేను పెడతాను, ఇందులో కానీ వినండి. అందులో ఉన్న వాస్తవాలు మీరు తెలుసుకోండి. ఇన్ని ఆధారాలతో సహా నేను పెట్టినప్పటికీ, ఖండించినప్పటికీ, గద్దించినప్పటికీ, బుద్ధి చెప్పినప్పటికీ, ఆధారాలతో సహా చూపించినప్పటికీ పాస్టర్ జాన్ బాబు గారు ఇప్పటి వరకు ఆ వీడియో డిలీట్ చేయలేదు. కారణం ఏంటి? ఆ వీడియో 1000 మందికి రీచ్ అయింది. ఆ 1000 మందికి వెళ్ళిన ఆ వీడియో ద్వారా వచ్చే డబ్బులు పోతాయి ఆ వీడియో డిలీట్ చేస్తే. ఈయనకొచ్చే కొన్ని 1000 రూపాయలకు క్రైస్తవ సమాజాన్నంతటికి ఆ వీడియో విన్న కొన్ని 1000 మందిని బలిస్తూ వాళ్ళలో లేని భయాన్ని పుట్టించి
పుట్టించి క్రైస్తవులకు హైందువులకు ఎంత ఘోరంగా అయిన గొడవలు పెడుతున్నాడో ఒకసారి ఆ వీడియోని చూసి ఆలోచించండి. ఈయన డిలీట్ చేయలేదనటానికి ఇదిగో మీరు ఆయన ఛానల్లోకి పాస్టర్ జాన్ బాబు గారి ఛానల్లోకి వెళ్తే 6 days బ్యాక్ ఒకటి అప్లోడ్, ఆయన మొత్తం ఆ వీడియోలన్నీ చూస్తే ఏవి కూడా ప్రసంగాలు చేసినట్టు ఉండవు, అన్ని సోది సొల్లు ఆడ ఇది టైటిల్ ఒకటి లోపలెంత ఒకటి. ఇంకోటి చెప్తున్నా పాస్టర్ జాన్ బాబు, ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలి మీకు, లైవ్లో నేను కాల్ చేస్తాను ఆయనకి, మరి ఏదో ఫోన్ ఎత్తుతాడా అనేది చూద్దాం. ఎత్తితే కనుక నేను ఏం మాట్లాడాలో మాట్లాడతాను, మీరు కూడా విందురు. కానీ 6 days బ్యాక్ ఆయన ఏం పెట్టాడంటే, చూడండి ఆయన ఎంత దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్నాడో. ఆదివారము సెలవు రద్దు, భారీ కుట్రకు తెరలేపిన హిందూ సంఘాలు. చూడండి, భారీ కుట్రకు తెరలేపిన హిందూ సంఘాలు అంట. హిందూ సంఘాలట క్రైస్తవ్యం మీద దూసుకొని రావడానికి ఆదివారం అనే సెలవు దినాన్ని రద్దు చేసి క్రీస్తును ఆరాధించడానికి అవకాశం లేకుండా చేస్తాడు అని ఒక అబద్ధాన్ని చెప్పాడు. అది తప్పు, నిజం కాదు అని చెప్పినప్పటికీ కూడా ఆ వీడియోకి వచ్చే డబ్బుల కోసం ఆ వీడియోని అలాగే ఉంచడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వద్దు, పంచాయతీలు కాకుండా డైరెక్ట్గా ఆయన కాల్ చేసి అడుగుదాం, ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం. తిడతాడా మరి ఏం చేస్తాడో చూద్దాం. మనమైతే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతకాలం ఈ మోసం అండి? ఏమండి, ఎంతకాలం ఈ మోసం? పాస్టర్ జాన్ బాబు గారికి కాల్ చేస్తున్నా. బిజీ ఉందంట. చేద్దాం, మళ్ళీ చేద్దాం. తప్పే ఉంది, రింగ్ అవుతుంది, చూద్దాం. హలో, పాస్టర్ జాన్ బాబు గారండి? ఒక్క నిమిషం అండి, గారు వేరే కాల్లో ఉన్నారు, ఒక్క నిమిషం కొంచెం లైన్లో ఉండండి. అలాగే. ఎవరండి? పాస్టర్ గారు వందనాలండి. చెప్పండి. పాస్టర్ గారు, మీరు ఇది 6 days బ్యాక్ ఒకటి వీడియో అప్లోడ్ చేశారు కదా, ఏంటండి? ఆదివారం సెలవు రద్దు, భారీ కుట్రకు తెరలేపిన హిందూ సంఘాలు అని ఒక వీడియో పెట్టారు. అది నిజమా అండి? నిజమేనండి. అంటే ఎట్లా సార్, మనం దేని బేస్ చేసుకుని నమ్మచ్చు దాన్ని? వార్తా కథనాలు వస్తున్నాయి కదా, ఆల్రెడీ ఒక ప్రూఫ్ దాంట్లో ఒక ఛానల్లో మాట్లాడి ముందు అప్లోడ్ చేసాం, అది చూసారా? చూశాం సార్. ఏముంది అందులో ప్రూఫ్? వాళ్ళు చెప్పారు కదా ఇట్లా జరుగుతున్నాయి, ఆ దిశగా పునాదులు పడుతున్నాయి. అంటే ఎవరు ఒక న్యూస్లో ఒక ఆయన ప్రకటించారు. తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక 2-3 రోజుల తర్వాత నేను పెట్టిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత మరొక న్యూస్ ఛానల్, వేరే న్యూస్ ఛానల్ కూడా ఒకరిద్దరు పెట్టారండి. ఇండైరెక్ట్ గా చాప కింద నీరులాగా ఇది జరుగుతూ వస్తుంది. అక్కడ మాట్లాడింది అయితే వేరు, అది తెలుసు నాకు కూడాను. అక్కడ సంఘటన ఏం జరిగింది, అసలు అక్కడ ఏం మాట్లాడాడు అన్నది వేరు. బట్ కానీ భవిష్యత్తులో దీన్ని తీసుకురావాలని కూడా ప్లాన్ చేస్తున్నారంట. అది ఇంటర్నల్ గా జరుగుతుంది అన్న సమాచారం నా దగ్గర. అదే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ మనకు ప్రమాణం కదా సార్. న్యూస్ ఛానల్స్ అంటే కొన్నిసార్లు తప్పదు కదా, ఆ న్యూస్ ఛానల్ అని కాదు, ఇంటర్నెట్ సమాచారం కూడా ఉంది. సరే బ్రదర్, ఇది ప్రేయర్ టైము, ఇంకోసారి మాట్లాడుకున్నాం. ఎప్పుడు చేయమంటారు సార్? చూసారా, అంటే ఇట్లా ఉంటాయి వీళ్ళ కథలు. ప్రేయర్ టైం కరెక్ట్ బాగానే ఉంది, ఎప్పుడు చేద్దాం సార్ అనేసరికి ఫోన్ కట్ చేస్తున్నాడు. ఇంటర్నెట్లో చూడండి, పాస్టర్ జాన్ బాబు గారి భాగవతం చూడండి. ఇంటర్నెట్ సమాచారము ఎక్కడో న్యూస్ ఛానల్లో ఏదో చెప్పారని ఇలాంటి వాటిని తీసుకొని క్రైస్తవ్యాన్ని భయోందోళన చేస్తూ క్రైస్తవ్యాన్ని భయపెట్టి హైందువులకు క్రైస్తవులకు గొడవలు పెట్టేసి ఇలా మీరు బ్రతకడం నేర్చుకున్నారేమో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోని మీరు కూడా చూడండి, దయచేసి ఈ వీడియో చూడండి.
ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో ఆయనతో కాల్ కూడా మాట్లాడాను కదా, ఇది చూడండి. తర్వాత జేమ్స్ గంధాల అనే యూట్యూబ్ ఛానల్లో, నా ఛానల్లో నేను వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి, రెండు కంపేరింగ్ చేయండి. ఇప్పుడు వాయిస్ విన్నారు కదా, వాయిస్ విన్నారు కదండి. ఏదో న్యూస్ ఛానల్లో ఉందట, ఏదో గూగుల్లో ఉందట. ఇది ఈయన స్టాండ్, ఇది పరిస్థితి. దయచేసి ఈ వీడియోను తీయించండి, ఎందుకంటే ఇది ప్రమాదం. క్రైస్తవులకు, హైందవ సహోదరులకు ఇది ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది. చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఇది కూడా ఇప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తాడు తెలుసండి, అంటే ఆయన చేతుల్లో లేదు ఫోన్. ఆయన చేతుల్లో ఫోన్ లేదు కాబట్టి, వేరే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆయన ఎత్తేసాడు. లైన్లో ఉన్నాం కాబట్టి మాట్లాడాడు, లేకపోతే ఫోన్ ఎత్తడు. అలాంటి వాళ్ళు చేస్తే ఎత్తడం, ఎందుకంటే ఆయనకు తెలుసు మేము చేస్తున్న అబద్ధాన్ని వీళ్ళు ఎండగడతారని తెలిసి అమాయకులు. ఇంకొక తెలుసా అండి, మొన్న ఎప్పుడో ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఎవరికో ఫోన్ చేసి పలానా వాళ్ళ నెంబర్ ఇవ్వండి, నేను వాళ్ళకి కొద్దిగా సహాయం చేద్దామని ఆమె అంటే, నెంబర్ ఇవ్వచ్చు కదండి, ఆ పాస్టర్ గారు నెంబర్ ఇవ్వచ్చు కదా. నెంబర్ ఇవ్వకుండా లేదు లేదు నాకు పంపించేసేయి, నాకు పంపించేసేయి, నాకు పంపించేసేయి, నేను ఇచ్చేస్తా అంటే ఏమన్నా మిగుదామనా? ఆమె ఇచ్చిన తర్వాత ఏమైనా మిగేద్దాం అనుకుంటున్నారా? పాస్టర్ జాన్బాబు గారు, ఇది సరికాదు, ఆ వీడియో డిలీట్ చేయండి. ఓకే, ఇక చాలా విషయాలు ఉన్నాయి. ఈ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. నేను ఈ కృషి పాల్ సంబంధించిన అప్డేట్ పూర్తి ఆధారాలతో నేను రేపు ఒక వీడియో చేస్తున్నాను, విత్ ఎవిడెన్స్తో. నేను ఇస్తున్న ఆధారాలు, నేను ఇస్తున్న వివరణ తప్పు అని ఎవరైనా ఈ ప్రపంచంలో 4 దిక్కుల నుండి, ఏ దిక్కు నుండి వచ్చినా పర్వాలేదు, ఈ తెలుగు 2 రాష్ట్రాలే కాదు, ప్రపంచానికి ఉన్న 4 దిక్కుల నుండి ఏ దిక్కు నుండి వచ్చి నా వాదన తప్పు అని నిరూపిస్తే 1 ఎకర్ ల్యాండ్ నేను వాళ్ళ పేరు మీద రాసిస్తాను ఆన్ ద స్పాట్. 4 దిక్కులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4 దిక్కులలో ఏ దిక్కు నుండైనా వచ్చి నువ్వు చెబుతున్న వాదన తప్పు అని ఒకవేళ నిరూపిస్తే 1 ఎకర్ ల్యాండ్ నేను వారి పేరు మీద ఆన్ ద స్పాట్ రాసిస్తా. ఇది అందరికీ ఒక ఛాలెంజ్ అనుకుంటారో, హెచ్చరిక అనుకుంటారో, ధైర్యం ఏమనుకుంటారో అని వేసుకోండి. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఎవరైనా అంత మేధావి, అంత బైబిల్ తెలిసిన పాండిత్యం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే, అంత సబ్జెక్ట్ ఉంటే రా మాట్లాడుకుంటాం. 1 ఎకర్ ల్యాండ్ తీసుకెళ్ళి. ఓకే, సోది సొల్లు యూట్యూబ్లో వచ్చే చిల్లర కోసం కాకుండా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద గౌరవంతో, క్రీస్తు మీద అభిమానంతో, విశ్వాసంతో బ్రతికి క్రైస్తవ సమాజాన్ని కాపాడే ప్రయత్నంలో మనమంతా ముందుకెళ్ళాలి తప్ప అన్యాయాన్ని లేదా ఒక అబద్ధాన్ని లేదా మనం బ్రతకడానికి అనవసరమైన విషయాన్ని క్రైస్తవ సమాజంలోనికి వేసి క్రైస్తవ్యాన్ని దయచేసి గలిబిలి చెయ్యొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.